పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనము నుండి. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన బాధలు అనుభవించి మరణించి 3వ దినమున పునరుత్థానుడొకటి అగత్యమని వచించెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, ప్రభు, దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక, ఇది ఎన్నటికీ నీకు సంభవింపకుండునుగాక అని వారింపసాగెను. అందుకు ఆయన పేతురుతో, ఓ సైతాను, నా ఎదుటి నుండి పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావు. నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను. ప్రియా దేవుని బిడ్డలారా, 22వ సామాన్య కాల ఆదివారాన్ని కొనియాడుతున్నాం. మన క్రైస్తవ జీవితంలో మనం దేవుని ఆత్మకు లోబడి ఆయన చిత్త ప్రకారము జీవించాలని ఈనాటి పూజా పఠనాలు మనకి వర్తమానాన్ని ఇస్తూ ఉన్నాయి. మన జీవితములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోమని సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. ప్రియ బిడ్డలారా, దేవుడు చెప్పింది వినాలి, దేవుడు చెప్పిన దానిని చేయాలి. ఒకసారి క్రీస్తు ప్రభుతో శిష్యులు వెళ్తున్నప్పుడు, ఒక చిన్న కథ రూపంలో మనకి చెప్పాలంటే, యేసు ప్రభు శిష్యులతో వెళ్తున్నప్పుడు శిష్యులతో, మీరందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక పెద్ద రాయి తీసుకోండి అన్నాడు. అందరూ కూడా పెద్ద రాయి తీసుకున్నారు. కానీ యూదా ఇస్కారియోతు మాత్రం ఒక చిన్న గులక రాయి తీసుకున్నాడు, తేలికగా ఉంటుంది కదా అని. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత శిష్యులు, ప్రభు, ఆకలిగా ఉంది అన్నారు. ప్రభు అన్నాడు, మీరు చేతుల్లో పట్టుకున్న పెద్ద రాయిని పైకెత్తి పట్టుకోండి అన్నాడు. ప్రభు దాన్ని ఆశీర్వదిస్తే అది పెద్ద రొట్టెగా మారింది, దాన్ని భుజించమన్నాడు. కానీ యూదా ఇస్కారియోతు గులక రాయి మందం ఉన్న రాయిని పట్టుకున్నాడు కాబట్టి కొద్దిగా రొట్టె మాత్రమే వచ్చింది. మళ్ళా ప్రయాణాన్ని కొనసాగించారు. కొద్ది దూరం వెళ్తున్నప్పుడు మళ్ళా ప్రభు అన్నాడు, ఈసారి మీరు ఒక చిన్న రాయి చేతులతో పట్టుకోండి అన్నాడు. అందరూ కూడా చిన్న రాళ్ళు పట్టుకున్నారు. కానీ ఈసారి యూదా ఇస్కారియోతు పెద్ద రాయి చేతులతో పట్టుకొని ముందుకెళ్తూ ఉన్నాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత శిష్యులు అన్నారు, ప్రభు, ఆకలిగా ఉంది అన్నారు. ఈసారి ప్రభు అన్నాడు, మీ చేతుల్లో ఉన్నటువంటి ఆ చిన్న రాయితో ఇదిగో ఆ చెట్టుకున్నటువంటి కాయలను కొట్టి ఈ రాయితో విసిరి ఆ కాయలను పడగొట్టి వాటిని తినండి అన్నారు. అందరూ కూడా ఆ రాళ్ళు విసిరి కాయలను పొందుకున్నారు ప్రియులారు. కానీ యూదా ఇస్కారియోతు చేతుల్లో పెద్ద రాయి ఉంది కాబట్టి విసరలేకపోయాడు. ప్రియ బిడ్డలారా, దేవుడు చెప్పింది వినాలి, వినిన దానిని చేయాలి. మన జీవితంలో రక్షణ పొందాలంటే 2 విషయాలు మన జీవితంలో జరగాలి. మొదటిది అనుగ్రహం, రెండవది అనుమతి. ఎవరి అనుగ్రహం కావాలంటే దేవుని అనుగ్రహం కావాలి. ఎవరి అనుమతి కావాలి అనంటే మనిషి యొక్క అనుమతి కావాలి ప్రియులారా. మనం రక్షింపబడ్డామో లేదో అనే విషయం ముగ్గురికి తెలుస్తుంది. మనం రక్షింపబడ్డామా, దీవింపబడ్డామా లేదా అని ముగ్గురికి తెలుస్తుంది. ఎవరా ముగ్గురు అనంటే, మొదటిది దేవుడు, రెండవది సాతాను, మూడవది నీవు. ఈ ముగ్గురికి మాత్రమే నీవు దీవించబడుతున్నావో రక్షింపబడుతున్నావో తెలిసేది. ఈనాటి మొదటి పట్టణంలో తన మనస్సులో ఉన్నటువంటి వేదనను, బాధను దేవుని వద్ద ప్రార్థనలో వెళ్ళబుచ్చుతున్నాడు యిర్మీయా ప్రవక్త. ప్రియుల, క్రీస్తు పూర్వం 627వ సంవత్సరంలో దేవుడు యిర్మీయా ప్రవక్తను పిలిచాడు. ప్రవక్తగా దేవుడు యిర్మీయా ప్రవక్తను పిలిచినప్పుడు యిర్మీయా ప్రవక్త వయస్సు 23 సంవత్సరాలు. యిర్మీయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో ప్రేమించాడు. దేవుని ఆజ్ఞలను, దేవుని ఆదేశాలను ఎప్పుడూ కూడా
ప్రజలకు క్షుణ్ణంగా బోధిస్తూ దేవుని యొక్క అనుగ్రహం ఎలాగుంటుందో, దేవుని యొక్క ఆగ్రహం ఎలాగుంటుందో ఎప్పుడూ కూడా బోధిస్తూ క్షుణ్ణంగా వివరించి, వివరించి చెప్పేవాడు యిర్మీయా ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తున్నారని, దేవుని యొక్క నాశనాన్ని గురించి, విధ్వంసాన్ని గురించి, రాబోయే శిక్షను గురించి యిర్మీయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. కానీ ప్రియులారా, యిర్మీయా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనాలు త్వరగా నెరవేరకపోవటాన్ని చూచినటువంటి ఇశ్రాయేలు ప్రజలు అతన్ని ఒక పిచ్చివానిగా, దేశద్రోహిగా, జాతిద్రోహిగా చిత్రీకరించి చిత్రహింసలు చేశాడు. మాకు నాశనం వస్తుందన్నావు, నాశనం రాలా. మేము శపించబడతానన్నావు, శపించబడలా. దేవుడు మమ్మల్ని చంపుతాడన్నావు, చంపలా. మేమందరం బాగానే ఉన్నాం. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు దేశద్రోహివి, జాతిద్రోహివి అని చిత్రహింసలకు గురి చేశారు. ఆ బాధలు తట్టుకోలేక యిర్మీయా ప్రవక్త ఒక మాట అన్నాడు, ప్రభువా నీవు నన్ను చెరచితివి, నేను చెడితిని అన్నాడు. నువ్వు చెప్పమన్న మాటలే కదయ్యా నేను చెప్పింది, నేను చెడిపోయానయ్యా, నన్ను చెడగొడుతున్నావు అన్నట్టుగా అన్నాడు. నేను నిన్ను వదిలేస్తానన్నాడు. కానీ యిర్మీయా ప్రవక్త రానున్న పట్టణాల్లో మనం చదువుకుంటాం, యిర్మీయా ప్రవక్త దేవుణ్ణి వదిలిపెట్టల. ఈనాడు మనం చదువుకునే 2వ పట్టణంలో మనం వింటాం, పౌలు గారు రాసినటువంటి రోమాపరులకు రాసిన లేఖలో 12వ అధ్యాయం 1వ వచనంలో ఏం చేస్తున్నాడు పౌలు గారు అంటే బ్రతిమిలాడుచున్నాడు. ఎవరిని బ్రతిమిలాడుచున్నాడు? ఎవరు బ్రతిమిలాడుతారు అని అంటే దేవుని కృప మనల్ని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ప్రియుల పౌలు గారు దేవుని యొక్క సేవకుడిగా ప్రజలను బ్రతిమలాడుచున్నాడు. ప్రతి బోధకుడు, ప్రతి గురువు, ప్రతి సేవకుడు, ప్రతి సువార్థికుడు తన ప్రజలను బ్రతిమలాడతాడు అన్నటువంటి సందేశం ఈనాటి 2వ పట్టణం ద్వారా మనం వినొచ్చు. ప్రియుల దేవుని యొక్క కృప బ్రతిమలాడుతుంది, కానీ ధర్మశాస్త్రం ఆజ్ఞాపిస్తుంది, ఆదేశిస్తుంది, శాసిస్తుంది. ఇక్కడ పౌలు గారు బ్రతిమలాడుతున్నాడు, కానీ మోషే ఆజ్ఞాపించాడు, ఆదేశించాడు, శాసించాడు. ఫిలోమోనుకు రాయబడినటువంటి లేఖలో 1వ అధ్యాయం 8వ వచనంలో నీ కర్తవ్యమును గురించి క్రీస్తునందు నిన్ను శాసించు సాహసము నాకున్నను, దానికి బదులుగా ప్రేమ కొరకై ప్రాధేయపడుచున్నాను అన్నాడు ఫిలోమోను గారు. ప్రియుల అందుకే మనం ఎలా ఉండాలనంటే ఈనాటి 2వ పట్టణంలో రోమాపరులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనంలో దేవునికి ప్రీతికరమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి బ్రతిమలాడుకొనుచున్నాను అన్నాడు. దేవునికి సమర్పించుకోండి. ఒకసారి క్రిస్మస్ పండుగ జరుగుతుంటే విచారణ గురువుకి ఎన్నో బహుమానాలు వచ్చాయి. ప్రియుల అందరూ కూడా బహుమానాలు గదిలో పెడితే ఒక చిన్న పాప వచ్చి ఆ బహుమానాలన్నింటినీ కూడా తెరచి చూస్తుంది. ఒక పెద్ద బహుమతి మీద ఒక రిబ్బన్ కట్టుంటే ఆ రిబ్బన్ తీసి తన నెత్తి మీద కట్టుకొని విచారణ గురువు దగ్గరకు వచ్చి, ఫాదర్ గారండి నేనే మీ గిఫ్ట్ అండి అంది. చిన్నపిల్ల అయినా వాస్తవంగా ప్రియులారా, నేనే నీకు గిఫ్ట్ ఫాదర్ గారండి అని ఆయన చిన్నపిల్ల చెప్పటం. ప్రియులారు దేవునికి బహుమానం ఏమిటి అని అంటే మనమే ఒక బహుమానంగా ప్రభువుకి ఇవ్వబడాలి. ఎందుకు ఆయనకు సమర్పించుకోవాలి? ఎందుకు సజీవ యాగంగా ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని అంటే మన సమయాన్ని ఎందుకు ఇవ్వాలి, మన ధనాన్ని ఎందుకు ఇవ్వాలి, మన శక్తిని ఎందుకు ఇవ్వాలి, మనం ఎందుకు త్యాగాలు చేయాలి, ఎందుకు ఉదారంగా ఉండాలి అని అంటే 3 కారణాలు. గాడ్ ఈజ్ వైజ్, గాడ్ ఈజ్ వర్తి, గాడ్ ఈజ్ వెల్తీ. గాడ్ ఈజ్ వైజ్, దేవుడు జ్ఞానవంతుడు. గాడ్ ఈజ్ వర్తి, దేవుడు యోగ్యుడు. గాడ్ ఈజ్ వెల్తీ, దేవుడు ఉన్నవాడు. కాబట్టి ఆయనకు సజీవ యాగంగా మనం ఇచ్చుకోవాలి. ప్రియుల కొరింథీయులకు రాసిన 1వ లేఖలో 6వ అధ్యాయం 20వ వచనంలో చదువుకుంటాం, ఎలన ఆయన వెలనిచ్చి మిమ్ము కొనెను కనుక మీ దేహమును దేవుని మహిమపరపండి. వెలనిచ్చి కొన్నాడు కాబట్టి ఆయన మహిమపరచండి. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం, నేను జీవించినను మరణించినను నా సర్వస్వమును ఉపయోగించి
క్రీస్తునకు గౌరవమును కలిగించెదను. దేవునికి ప్రీతికరముగు సజీవ యాగముగా మీ దేహములను సమర్పించుకోండని మొదటి వచనంలో అన్నాడు. రోమాపౌరులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, మీరు లోక పద్ధతులను వాడమాకండి, లోక పోకడలకు పోమాకండి, వేషధారణలకు పోమాకండి, లోక మర్యాదలకు పోమాకండి, క్రీస్తు వలె రూపాంతర అనుభవాన్ని కలిగి ఉండండి. ఈ లోకం నటనాలయం. నేను అని కూర్చోమాకు. లోక మర్యాదలు, లోకం ఇచ్చేటటువంటి పేరు, లోకం ఇచ్చేటటువంటి ప్రఖ్యాతులు, లోకం ఇచ్చేటటువంటి హోదా, లోకం ఇచ్చేటటువంటి ఆసనాలు, లోకం ఇచ్చేటటువంటి అధికారం, వీటిని బట్టి పోమాకు. వీటిని చెప్పుకుంటూ వెళ్ళమాకు. నాకు ఒక చరిత్ర ఉంది, నా కుటుంబానికి ఒక చరిత్ర ఉంది, నా ఇంటి పేరుకి ఒక చరిత్ర ఉంది, నా గ్రామానికి ఒక చరిత్ర ఉంది. ఇవి కాదు ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళికలో లెక్కింపబడేది, దేవుని యొక్క ప్రణాళికలో లెక్కింపబడేది, మర్యాద సంపాదించుకునేది దేని మీద ఆధారపడి అంటే, నీవు దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నావే దానిని బట్టి. ఎప్పుడైతే లోక మర్యాదను పాటిస్తావో నీవు పవిత్రాత్మను బాధించినటువంటి వాడివి అవుతావు. పవిత్రాత్మను బాధించమాకండి. సువార్త పట్టణంలో ప్రభువు ఈరోజు అంటున్నాడు, పోయిన ఆదివారం రోజున మనం పేతురు గారు క్రీస్తు ప్రభువుని గురించి ఏమన్నాడు? కైసరియా ఫిలిప్పు ప్రాంతంలో నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు. ప్రభు అన్నాడు, పేతురు, నీకు ఈ విషయములు తెలియజేసినది పరలోకమందున నా తండ్రియే కాని రక్త మాంసములు కాదు. దైవికమైన మాటలు మాట్లాడిన అదే పేతురు ఈరోజు అంటున్నాడు, రక్షణ ప్రణాళికకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ప్రభు అన్నాడు, నేను మరణించాలని చెప్తుంటే ప్రభు నువ్వు మరణించకూడదని అడ్డుపడ్డాడు. గత ఆదివారము ప్రభు పేతురుతో అన్నాడు, యోనాపుత్రుడవైన సీమోను నీవు ధన్యుడవు అన్నాడు. కానీ ఈ ఆదివారం క్రీస్తు ప్రభు అంటున్నాడు పేతురుతో, ఓ సైతాను వెనకకు పోము, నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కాదు అన్నాడు. ప్రియులారా, ఈనాటి సువార్త పఠనం మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనము అప్పటి నుండి అనేటటువంటి మాటతో ప్రారంభం అవుతుంది. ఎప్పటి నుండి అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనములో నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 20వ వచనం వరకు ఏం జరిగింది? స్వార్థ బోధ జరిగింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో హృదయ పరివర్తనము చెందండి, పరలోక రాజ్యము సమీపించుచున్నది అన్నాడు. ప్రభు జీవితంలో విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఏమేం జరుగుతున్నాయి? ఆయన యెరూషలేములోకి వెళ్ళాలి, శ్రమలను అనుభవించాలి, పెద్దలు, ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకుల చేత నేరారోపణ గావించబడతాడు, చంపివేయబడతాడు, మరలా పునరుత్థానమవుతాడు. ఇక్కడ శిష్యులకు వచ్చినటువంటి సందేహం ఏమిటి అని అంటే, చంపివేయబడిన వాడు మిగతా వారిని ఎలా కాపాడుతాడు అని శిష్యులలో సందేహం. కానీ క్రీస్తు ప్రభు పునరుత్థానం అవుతాడు అని చెబుతున్న మాటను మాత్రం వినిపించుకోవట్లేదు శిష్యులు. ప్రియులారా, ప్రభు చెప్పే మాటలు వినాలి. ఆయన బోధిస్తున్నటువంటి విధానం చూసి విని దాన్ని అర్థం చేసుకోవాలి. ఒకసారి ఒక స్కూల్లో టీచర్ గారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, మీరు ఎవరు కూడా ఇంగ్లీష్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ తీసుకురావట్లేదు, రేపటి రోజున ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అందరినీ కూడా చెక్ చేద్దామని క్లాస్ లీడర్కి చెప్పింది. క్లాస్ లీడర్తో ఏం చెప్పింది టీచరు? నువ్వు వాళ్ళతో చెప్పమాకు, నేను రేపు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ కాలు అడుగుతానని. కానీ క్లాస్ లీడర్ మంచిది పాప, అందరూ కూడా పనిష్మెంట్ ఇస్తారని చెప్పి రేపటి రోజున మీరు వచ్చేటప్పుడు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోండి అంది. వాళ్ళందరూ కూడా తర్వాత రోజున ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ తెచ్చుకున్నారు. కానీ క్లాస్ టీచర్ లోపలికి వచ్చి అందరూ కూడా తెలుగు టెక్స్ట్ బుక్స్ బయటకు తీయండి అంది. వాళ్ళు విన్నారో లేదో తెలియదు కానీ వెంటనే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ తీసి పైకి చూపించారు. చెప్పేది వినాలి.
చెప్పేది వినాలి. ఏమి చెబితే ఏం బయటికి తీశారు మీరు? ప్రియులారా, క్రీస్తు ప్రభువు కూడా ఇక్కడ పేతురుతో చెప్తున్నటువంటి మాటలు, నీవు ఎలా జీవిస్తున్నావు? ఎందుకు పేతురు ప్రభువుకి వ్యతిరేకంగా ఇక్కడ మాట్లాడాడు? ఓ సందర్భంలో సాతాను వచ్చి ప్రభువుని ఆరాధించమని అడిగింది. మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 8వ వచనంలో. కానీ ప్రభు దాన్ని తిరస్కరించాడు. కానీ అదే సైతాను ఇప్పుడు పరోక్షముగా వచ్చింది. ఇంతకు ముందే పేతురు కైసరియా ఫిలిప్పు ప్రాంతంలో ప్రభువుని నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు విన్నాడు, మెచ్చుకున్నాడు. అంటే పేతురు యేసు ప్రభు మాటలు వింటున్నాడు. యేసు ప్రభు పేతురు మాటలు వింటున్నాడు కాబట్టి పేతురు ఏది చెప్పినా కూడా యేసు ప్రభు వింటాడు అని సాతానుడు వచ్చి నువ్వు మరణించకూడదని చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ మీకు చెప్పేటటువంటి మాటలు ఏమిటి అనంటే, యేసు ప్రభువుని భ్రమలోకి తీసుకెళ్లాలన్నటువంటి ప్రయత్నం సాతాను. ప్రియులారా, మనలో 3 ఆత్మలు ఉంటాయి. మనిషి ఆత్మ, దయ్యపు ఆత్మ, దేవుని ఆత్మ. మనిషి ఆత్మ బలహీనమైనది. దయ్యం ఆత్మను, దేవుని ఆత్మను ప్రభావితం చేయలేదు మనిషి ఆత్మ. మనిషి ఆత్మ బలహీనమైనది. అటు దయ్యం ఆత్మను, దేవుని ఆత్మను ప్రభావితం చేయలేదు మనిషి యొక్క ఆత్మ. రెండవది, దయ్యం ఆత్మ శక్తివంతమైనది. మనిషి ఆత్మను ప్రభావితము చేయగలదు. మూడవది, దేవుని ఆత్మ బహుశక్తివంతమైనది. మనిషి ఆత్మను, దయ్యం ఆత్మను కూడా ప్రభావితం చేయగలదు దేవుని ఆత్మ. ప్రియుల, అందుకే ఇక్కడ దయ్యం ఆత్మ మనిషి ఆత్మను ప్రభావితం చేయగలదు కాబట్టి దయ్యము ఆత్మ పేతురును ప్రభావితం చేయగలిగింది. కానీ దేవుని ఆత్మ అయిన క్రీస్తు ప్రభు ఆత్మ దయ్యం ఆత్మను, మనిషి ఆత్మను ప్రభావితం చేసింది. వినలా ఆ మాటలు. అందుకే ప్రియులరా, మనం ప్రభు యొక్క మాటలు వినాలి. మన యొక్క దేహములను సజీవ యాగములుగా మార్చుకుంటూ ఈ 22వ సామాన్య కాల ఆదివారంలో ప్రభు శ్రమలు అనుభవించాడు, మరణించాడు, పునరుత్థానమయ్యాడు. ఆయన చిత్త ప్రకారం ప్రభు జీవించాడు కాబట్టి గెలుపొందాడు. ప్రియులారా, మనం కూడా మన జీవితంలో అటువంటి గెలుపు రావాలంటే ప్రభు చెప్పిన మాట వినాలి. ఆ వినేటటువంటి మనసు ప్రభు దయచేయమని వేడుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని